హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం సంక్రాంతి సినిమాల హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. గ్యాప్ ఇవ్వాల్సిందే, ఏం మాట్లాడతాం, రకరకాలుగా ఉంది పరిస్థితి. అంటే సినిమా ఈ పెద్ద డైరెక్టర్లు సినిమాలు ఇప్పుడు దీనికి అసలు 500 కోట్లు ఎందుకు అయింది? ఫస్ట్ క్వశ్చన్. అదేంది నా నాయన ప్రతిసారి ఏదో పాయింట్ అన్నా చెప్తావు కథలో, ఈసారి అది కూడా చెప్పలేదంటే దీనికి 500 కోట్లు ఎందుకు, దీనికి రామ్ చరణే ఎందుకు అన్నట్టు ఉంది పరిస్థితి. ఫస్ట్ సినిమా కథ మామూలుగా ఒక పాయింట్లో కథ చెప్పాలనుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, అతనికి ఒక పొలిటీషియన్తో కాన్ఫ్లిక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్కి అతని ఈ హీరో క్యారెక్టర్కి వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్లో ఒక లింకు, అది ఏందనేదే సినిమా. ఇది మాకు ట్రైలర్లో తెలిసింది. నువ్వు చెప్పేది ఏముందంటే మీరు ట్రైలర్లో ఏం చూసారో సినిమాలో కూడా అదే ఉంది. నాకైతే అసలు ఏమీ అనిపించలేదు సినిమాలో. కొంతమంది ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం బాగుంది, లవ్ ట్రాక్ బాగుందని ఒక బ్యాచ్ అంటున్నారు. నాకైతే అది కూడా ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, ఏ హాఫ్ లేదు సినిమాలో. దోప్ సాంగ్ అయితే చాలా చెత్తగా ఉంది, విజువల్స్ కూడా బాగాలేవు, డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి కానీ అది అతికిచ్చినట్టు, ఆ సాంగ్ ప్లేస్మెంటే అతికిచ్చినట్టు వచ్చింది. ఇంకా మిగతా విషయాలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఇంపాక్ట్ వస్తుందేమో, ప్రీ ఇంటర్వెల్ కొంచెం బెటర్గా అనిపించింది. సో ఇలాగ ఎంగేజ్ చేసాడు ఏదో ఫస్ట్ హాఫ్ కొంచెం ఈయన ఓల్డ్ స్టైల్లో అయినట్టుందిలే, కొంచెం దారి తప్పినట్టుందిలే. సెకండ్ హాఫ్ ఏదైనా ట్రాక్లో పడుతుంది అనుకుంటాం. సెకండ్ హాఫ్ కూడా అదే పరిస్థితి. ఏం పెద్ద ఎక్కడ మనకి అన్ప్రెడిక్టబుల్ కాదు, ఇది ఫుల్ ప్రెడిక్టబుల్గా ఉంది సినిమా. మొత్తం ప్రెడిక్టబుల్, కొత్తదనం ఏమీ లేదు. ఎస్జే సూర్య కూడా యాస్టీజ్ ఆ సినిమాలో ఈ సినిమాలో చేసినట్టే ఈసారి పొలిటికల్ డ్రెస్ వేసుకుని ఐఏఎస్ సీన్లు చేస్తున్నాడనే ఫీలింగ్ ఉంటుంది మనకి. రామ్ చరణ్ గారు లుక్ వైజ్ కూడా చాలా బాగా, అసలు చాలా చెత్తగా ఉందనే చెప్పాలి. ఏదో కొంచెం ఒకలాగా ఉన్నాడు ఆయన సినిమాలో, రకరకాలుగా అనిపిస్తుంటాడు. అంటే గ్యాప్ ఇచ్చి షూట్ చేయడం ఈ సినిమాకి ఏమన్నా ప్రాబ్లం అయిందా? అసలు ఈ కథ వేరే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథ ఇచ్చింది, అంత కథ దీంట్లో ఏం లేదు. చాలా నార్మల్ కథ. శంకర్ గారు ఏదో చెప్పారు, ఎక్కడ కూడా మనకి హుక్ అవ్వం. ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఎమోషన్కి మనం కనెక్ట్ అయినప్పుడు ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు జెంటిల్ మ్యాన్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్కి మనకు ఆ పెయిన్ ఉంటుంది. వినీత్కి అతను చనిపోవడం భలే సీన్. మామూలుగా శంకర్ గారు మేకింగ్ ఫస్ట్ సినిమాలోనే ఆ మేకింగ్లోనే ఆ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అతను ఆత్మాహుతి లాగా చేసుకొని ఆడ కోర్టు దగ్గర ఇదైతే ఆ గుండె ఎగిరి రోడ్డు మీద పడి గుండు కట్టుకుంటాం. చిన్నప్పుడు ఆ షాట్ చూస్తే అసలు అదొక మైండ్లో, అలాంటిది ఒక్కటంటే ఒకటి లేదు. అసలు ఏం లేదు. ఇండియన్ 2 బెటర్ అనిపిస్తుంది కొన్ని దగ్గరలో, కానీ అట్లాస్ట్ ఇండియన్ 2 గెలుస్తుంది, అది వేరే విషయం. దీని మీద దేవరా బెటర్, అట్లీస్ట్ ఒక సెటప్లో అన్నా ఉంటుంది. హీరో పర్ఫామ్ చేయలేకపోతే, లేదా డైరెక్టర్ హీరో దగ్గర పర్ఫార్మెన్స్ చేయించుకోలేకపోతే ఏమవుద్దంటే గేమ్ చేంజర్ అవుద్ది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఉన్న డ్రామా సీన్లు కూడా ఆయన ఏం పెద్ద చేయలేదు. ఆయన ఏదో వచ్చాడు, ఏదో చేసాడు, వెళ్ళిపోయాడు. సినిమా కూడా అంతే, ఏదో వచ్చింది సంక్రాంతికి వెళ్ళిపోయింది. మేబీ పండగ కాబట్టి కలెక్షన్స్ రావచ్చేమో, రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత అయినా కలెక్షన్ చేయొచ్చేమో అని అనుకుంటున్నారేమో ట్రేడ్ పండితులు. నాకు తెలిసి అయితే మామూలు రోజుల్లో వస్తే మాత్రం రావటం పోవటం, ఇది రామ్ చరణ్ కెరీర్లో మచ్చ. అలా అయిపోయిందనమాట పరిస్థితి. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే తమన్ ఫస్ట్ ప్లేసు, రికార్డింగ్ చాలా బాగుంది, వినడానికి బాగుంది. ఆయన నుంచి కంప్లైంట్ ఏంటంటే ఆ ఒక్క రా మచ్చరా అనేది రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, రకరకాల ప్రోగ్రామింగ్ స్టైలు, వాటిల్లో ఏదో నెట్టుకొచ్చేసాడు అనిపిస్తుంది ఎక్కువసేపు. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్కి కొంచెం రికార్డింగ్ అది బాగానే అనిపించింది. కెమెరామెన్ అయితే తల తిరిగిపోద్దండి ఆ రోబోటిక్ షాట్. ఇప్పుడు ఆడియన్ కూడా చెప్పేయచ్చు అనమాట, ఇప్పుడు రోబోటిక్ స్టార్ట్ అవుతుంది అని. స్టార్ట్ అయిన దగ్గర నుంచి 360 డిగ్రీస్లో తిప్పి మనకు కూడా కడుపులో తిప్పి తల తిప్పి అన్నట్టు అయిపోద్ది పరిస్థితి. కియారాధ్వాని వచ్చింది, వెళ్ళిపోయింది. దేవరాలో జాన్వీ కపూర్ ఉంది కదా, అట్లీస్ట్ మనకు ఉందన్న సెన్స్ ఉంటుంది దీంట్లో అది కూడా ఉండదు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు పండగ సినిమా కాదు ఫస్ట్ థింగ్. ఇవన్నీ అయిపోతే ఆడియోలో కొంచెం రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళు అనుకున్నారేమో మచ్చ బాగా హిట్ అయింది, బాగా ఇది చేసుకున్నారని. నానా హైరానా సాంగే కొంచెం బెటర్గా అందరూ రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ ఇన్ఫ్రారెడ్లో షూట్ చేసాం అది ఇది అన్నారని దాని మీద బాగా హోప్స్ ఉన్నాయి. అట్లీస్ట్ రోలింగ్ టైటిల్స్ ఉన్న పాట వస్తుంది రాలేదు. ఆ పాట తిట్టుకుంటూ వెళ్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్, తర్వాత శంకర్ ఫ్యాన్స్ అందరూ. ఆ సాంగ్లో ఏదో గొప్పగా ఏమి లేదు, చాలా మామూలుగా ఉంది. ఇవన్నీ చూసిన చెంతకాయ పచ్చున్నాయి. అసలు ఎందుకు గేమ్ చేంజర్ అంటే అసలు నాకేం అర్థం కాలేదు బేసిక్గా. కానీ ఈ ఐడియా ఏదైతే ఉందో ఇది మాత్రం ఈయన ఒరిజినల్గా ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు వచ్చి
టిఎన్ శేషన్ అని చెప్పి తమిళనాడులో ఒక ఆయన ఉన్నాడు. 1952-53 టైంలో ఆయన ఫస్ట్ ఐపీఎస్ రాసి ఐపీఎస్గా ఉండి ఆయన మళ్ళీ ఐఏఎస్ క్రాక్ చేసి ఆయన తర్వాత ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళారు తమిళనాడు. ఆయన ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఏదో చేయబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేశాను నేను థియేటర్లో కొంచెం సినిమా స్టార్ట్ అయ్యాక. అలా ఏదో వెళ్తుందేమో శంకర్ ఆ ఓల్డ్ స్టైల్ ప్యాటర్న్లో ఏదైనా కొడతాడేమో అని అనుకుంటాం, కానీ ఏమనుకోదు, ఐడియా దగ్గర ఆగిపోయాడు. ఏం లేదండి సినిమాలో. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ స్కేల్ ఈ పెద్ద సినిమాలు చేసేటప్పుడు రాజమౌళి లేకపోతే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రశాంత్ నీళ్ళు వీళ్ళు ఎందుకు తప్పించుకుంటారంటే టైం పీరియడ్ పాత సినిమాలాగా ఓల్డ్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఆ కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు టెక్నాలజీ మారింది కానీ వీళ్ళ ఐడియాలజీ మారకుండా ఇప్పటికి వీళ్ళ కథలు నప్పట్లేదు అనమాట. సో చూసుకోవాలి. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన సినిమా ఇది. కొంచెం ఆయన ప్లాన్ చేసుకుని ఉంటే బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. బుచ్చిబాబు గారి సినిమాతో ఖచ్చితంగా ఆయన కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తూ, దిల్ రాజు గారికి సంక్రాంతికి వస్తున్నాం, ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం బెటర్ సినిమా అయ్యి ఆయన్ని సంక్రాంతి సంక్రాంతి నుంచి కొంచెం బెటర్గా ఆయనకి డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉండాలని నా దేవుడిని ప్రార్థిస్తూ సైనింగ్ ఆఫ్. కళా సందీప్. వి లవ్ సినిమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.